ఈ వీడియోలో కనిపిస్తున్న అక్కని చూడండి. ఆ అక్క బ్యూటీ పార్లర్కి హెయిర్ కట్ చేయించుకోవడానికి అయితే వెళ్తుందంట. అక్కడ ఉండే వర్కర్ అడుగుతారంట, మీ హెయిర్ చాలా బాగుంది మేడం, ఏం చేయాలి అని చెప్పి. కట్ చేయండి అంటారంట. కొంచెం కట్ చేసిన తర్వాత ఇంకా కట్ చేయండి అంటారంట. కొంచెం కట్ చేసిన తర్వాత ఇంకా కట్ చేయండి అంటారంట. అయితే ఇలా హెయిర్ మొత్తం కట్ చేసేస్తారంట. అయినా కూడా కట్ చేసేయండి మేడం ఉన్నది కూడా అంటారు. అక్కడ ఉండే వర్కర్ అడుగుతారంట, ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు అక్క ఏడుస్తూ ఒక మాట అయితే చెప్తారంట, కనీసం ఎలా అయినా నేను అసహ్యంగా కనిపిస్తాను కదా, ఎవ్వరు చెడు చూపు నా మీద పడదు కదా, నేను ఒక ఆడపిల్లలా కూడా కనిపించను కదా అని చెప్పి. ఇలా ఈ అక్క ఒక్కరితే కాదు, దాదాపుగా 100 మందిలో 60% మంది అమ్మాయిలు ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఇక్కడ తప్పు వాళ్ళ ఆడపిల్లలుగా పుట్టడంలో లేదు, మనం చూసే చూపుల్లో, మనం ఒక ఆడపిల్ల పట్ల ప్రవర్తించే మన యొక్క ప్రవర్తనలో అయితే తప్పు అయితే ఉంటుందంట. ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం పర్లేదు, కానీ ఆ ఆడపిల్లని అవమానించే ముందు మన ఇంట్లో కూడా మనకు అమ్మ, చెల్లి, అక్క, రేపొద్దున వీళ్ళతో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తున్నట్టే మీకు ఎలా అనిపిస్తుందో అనేది ఒక్కసారి మైండ్లోకి తెచ్చుకోండి. ఒక అమ్మాయిని దేవతలా చూడకపోయిన పర్లేదు, కానీ కనీసం అమ్మలా చూడండి.